బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో ఓ మహిళను దారుణంగా హత్య చేయడం కలకలంగా మారింది. కాసినాయన మండలం చెన్నవరం పాపిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు గురైన మహిళను గుర్తుపట్టకుండా తలను రాళ్లతో నుజ్జునుజ్జు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చనిపోయిన మహిళకు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ మహిళా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దామోదర్? కాసినాయన మండలము కత్తెరగుల్ల గ్రామ పంచాయతీ చెన్నవరము పాపిరెడ్డి మధ్యలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ, అంటే తల పూర్తి ఛిద్రమైన మహిళ దారుణంగా హత్య గావించబడింది. అయితే ఆ మహిళ శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేకపోవడంతో ఏమైనా అత్యాచారం జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల పూర్తిగా నుజ్జు ఛిద్రం కావడంతో ఆమె యొక్క అనుభవాలు గుర్తించడానికి పోలీసులు డాగ్ స్క్వాడ్స్ ను పిలిపించారు. దీంతో పాటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన అక్కడి నుంచి ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్ళమని ఆదేశించారు. దీంతో డిఎస్పీ స్థాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశోధన చేస్తున్నారు. మొత్తం మీద ఆ మహిళకు సంబంధించి 30 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో వయసు ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అమ్మాయి మీద ఏదైనా ఆ మహిళ మీద అత్యాచారం జరిగిందా అన్న విషయం మీద ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా శరీరం మీద ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల ఎందుకు ఆమెను ఎక్కడ బయట ప్రాంతంలో చంపివేసి ఇక్కడికి తీసుకొచ్చి శవాన్ని ఇక్కడ తల నుజ్జు చేశారా, లేకపోతే ఎందుకు ఈమెను ఇక్కడ చంపివేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా కుటుంబ కలహాలా, లేకపోతే ఎవరితోనైనా సహజీవనం చేస్తున్న నేపథ్యంలో వారి మధ్య గొడవలు వచ్చి ఈ విధంగా తీసుకొచ్చారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అత్యాచారం జరిగిందా లేదా అన్న కోణంలో పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయని కూడా చెప్తున్నారు. అఖిల, థ్యాంక్ యూ దామోదర్.